మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. 2 తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కరోనా కష్టకాలంలో స్మార్ట్ ఫోన్ అనే మాయదారి మహమ్మారి వెలిసిన నాటి నుండి ప్రతి విద్యార్థికి ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రతి ఒక్కరూ ఆ ఫోన్ ఉపయోగించే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది అంటూ ఓ ప్రధానోపాధ్యాయులు ఏం చేశారో, తమకు తామే ఎలా శిక్ష వేసుకుంటున్నారో మీరే చూడండి మిత్రమా అంటున్న విశ్లేషకులు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న చిన్నారులు కొందరు ఇష్టం వచ్చిన దుస్తులు, జుట్టు పెంచుడు, వినూత్న చరవాణీలు పట్టుకుని రావడం, గ్రూపులుగా ఫోన్స్ చూడడం చేస్తున్నారు. ఒక మాస్టర్గా మేము మందలించినా, కొట్టినా, తిట్టినా తల్లిదండ్రులకు 1కి 2 మాటలు చెప్పి మాపై దాడులకు పాల్పడుతున్నారు. అందుకే మీ పిల్లలకు మీరే జాగ్రత్తలు, నియమ నిబంధనలు చెప్పుకోండి. ఈ పిల్లలను కన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం అంటూ గుంజీలు తీసి లెంపలు వేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే.